హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మీ యొక్క వెబ్సైట్లో పేమెంట్ గేట్వే యూజ్ చేయడం వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ రన్ చేస్తున్నా లేదా మీ యొక్క కస్టమర్స్ నుంచి మీరు పేమెంట్స్ కలెక్ట్ చేయాలి అనుకున్న అటువంటి కేసులో మీరు ఏంటంటే మీ యొక్క వెబ్సైట్కి పేమెంట్ గేట్వే అనేది ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మనం పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏంటంటే పేమెంట్ గేట్వే ప్రొవైడర్ నుంచి మనం అప్రూవల్ తెచ్చుకోవాలి. మన పేమెంట్ గేట్వే నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలంటే వెబ్సైట్ ఏంటంటే కొన్ని పేజెస్ మెయింటైన్ చేయాలి. లైక్ అబౌట్ పేజ్ అవ్వచ్చు, కాంటాక్ట్ పేజ్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్, రిఫండ్ పాలసీ, క్యాన్సిలేషన్ అండ్ రిఫండ్ పాలసీ. ఈ పేజెస్ మస్ట్ అండ్ షుడ్గా మీరు మీ వెబ్సైట్లో మెయింటైన్ చేయాలి. ఈ పేజెస్ మీరు ప్రాపర్ కంటెంట్తో క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పేమెంట్ గేట్వేలో వచ్చిన మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. లైక్ రాజర్ పే అవ్వచ్చు, ఇన్స్టామోజో అవ్వచ్చు, లేకపోతే క్యాష్పే అవ్వచ్చు, పేటిఎం అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు. ఒక్కో కంపెనీలో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి మీరు గూగుల్ చేసి బ్రౌజ్ చేసి డిఫరెంట్ ఈ కంపెనీస్ మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. నేనైతే పర్సనల్గా ఇన్స్టామోజో యూజ్ చేసాను. ఇన్స్టామోజో యూజ్ చేసాను. అది కూడా పర్సనల్ అకౌంట్ కింద యూజ్ చేసాను. ఇప్పుడు ఏంటంటే అవి బిజినెస్ అకౌంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేమెంట్ గేట్వే యూజ్ చేయడం వల్ల పేమెంట్స్ మనం మన యొక్క కస్టమర్స్ నుంచి ఈజీగా కలెక్ట్ చేయొచ్చు. మీరు మీ యొక్క కస్టమర్కి ఫోన్పే నెంబర్ చెప్పి లేకపోతే క్యూఆర్ కోడ్ పంపించి పేమెంట్ చేసి ఇవంతా ఏంటంటే మనకి ట్రాకింగ్ డిఫికల్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే యూజర్కే అదేవిధంగా మనకి లాట్ ఆఫ్ మాన్యువల్ వర్క్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం కొంతమంది కస్టమర్స్ని మనం లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఈకామర్స్ వెబ్సైట్ రన్ చేస్తున్నారు. ఈకామర్స్ వెబ్సైట్ రన్ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేసుకోలేక చాలామంది ఏంటంటే సిఓడి పెట్టుకుంటారు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే యూజర్స్ ప్రోడక్ట్ వెళ్ళిన తర్వాత మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ప్రోడక్ట్ రిటర్న్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అనేది పడతాయి. ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అప్పుడు కంపెనీ ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే మీరు పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేశారనుకో మీ ఈకామర్స్ వెబ్సైట్లోనే యూజర్స్కి ఏంటంటే మీరు కొంత క్యాష్ బ్యాక్స్ ఇచ్చి లేకపోతే కొంత డిస్కౌంట్స్ ఇచ్చి పేమెంట్ ఎవరైతే చేశారో వాళ్ళకి ప్రోడక్ట్ అమ్మేలా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఫ్లో యూజర్ ఫ్లో ఉంది కదా, ఆర్డర్స్ చేసే నుంచి ట్రాకింగ్ వరకు ప్రతిదీ కూడా మీరు ఈజీగా వెబ్సైట్ ఉంటే చేసుకోవచ్చు. అందులో ఈ పేమెంట్ గేట్ ఇంటిగ్రేట్ చేస్తే పేమెంట్ కలెక్షన్ అన్నదే ఈజీ. ఈజీ టు కలెక్ట్ పేమెంట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాన్యువల్ వర్క్ అంటే మీరు క్యూఆర్ కోడ్ పంపించడం లేకపోతే మీ అకౌంట్ డీటెయిల్స్ పంపించడం, వాళ్ళ మనీ ట్రాన్స్ఫర్ చేయడం, చెక్ చేసుకోవడం, కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రోడక్ట్ డెలివరీ చేయడం. ఇది ఏంటంటే లాంగ్ టెయిల్ స్టాక్స్, ఇది ఓల్డ్ ట్రెడిషనల్ వే. ఇప్పుడు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా పేమెంట్ గేట్ ఉండాలి. ఈ రోజులో పేమెంట్ గేట్వే అన్నది ప్రతి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది విత్ సమ్ కండిషన్స్. వాళ్ళకి ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మీరు ప్రొసీడ్ అయితే పేమెంట్ గేట్వే అనేది తెచ్చుకోవడం ఈజీనే. నెక్స్ట్ వచ్చేటప్పటికి కస్టమర్స్కి ఈ పర్చేసింగ్ ప్రాసెస్ ఉంది కదా, ఈ పర్చేసింగ్ ప్రాసెస్ అనేది కస్టమర్కి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మన పేమెంట్స్ ట్రాక్ చేసుకోవాలి. అంటే పేమెంట్స్ ఏ కస్టమర్స్ ఎలా పేమెంట్స్ వచ్చాయి, ఎన్ని సేల్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మనం ఒక సింగిల్ డాష్బోర్డ్లో మన ఈ యొక్క పేమెంట్స్ అని మనం ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మీ యొక్క వెబ్సైట్ ద్వారా పేమెంట్స్ కలెక్ట్ చేయాలి అనుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క బిజినెస్ని రిజిస్టర్ చేసుకోవాలి. లీగల్ ఎంటిటీ మీరు ఫామ్ చేయాలి. లైక్ పార్ట్నర్షిప్ ఫిర్మ్ అవ్వచ్చు, లేకపోతే ఎల్ఎల్పి అవ్వచ్చు, ఓపీసీ అవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ అవ్వచ్చు. వీటి కోసం మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీ యొక్క బిజినెస్ అనేది బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే మీరు ఈ పర్టికులర్ కంపెనీస్ ఉన్నాయి కదా, రాజర్ పే అవ్వచ్చు, లేకపోతే ఫోన్పే అవ్వచ్చు, క్యాష్ పే అవ్వచ్చు, ఇన్స్టామోజ్ అవ్వచ్చు, పేటిఎం ఈ పేమెంట్ గేట్వేతో మీరు ఏంటంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్తో సైన్ అప్ అయ్యి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మీకు ప్రాసెస్ చేసి మీకు పేమెంట్ గేట్వే అనేది ఇస్తారు. అయితే ఏంటంటే అరౌండ్ 1 or 2 years బ్యాక్ అయితే మనకి ఇన్స్టామోజో తీసుకున్న, రాజర్ పే తీసుకున్న ఏంటంటే మనకి ఇండివిజువల్ పర్సన్స్ అంటే బిజినెస్ రిజిస్టర్ చేయకపోయినా సరే ఇండివిజువల్ పర్సన్స్ ఫ్రమ్ 10,000 to 20,000 వరకు పేమెంట్స్ కలెక్ట్ చేసిన ఫీచర్ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అప్పట్లో. ప్రజెంట్ అయితే వీరు కూడా బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నేను విన్న ప్రకారం క్యాష్ ఫ్రీ అన్నది మేబీ ఇండివిజువల్ యాక్సెప్ట్ చేయొచ్చు. అదైతే నేను కన్ఫర్మ్ అయితే ఇవ్వలేను ఇక్కడ, ఎందుకంటే ఆ న్యూస్ ఎక్కితే చాలా రోజులైంది కాబట్టి ఒకసారి చెక్ చేయండి. క్యాష్ ఫ్రీ మీకు
ఇండివిజువల్ యాక్సెప్ట్ చేస్తే మీరు ప్రాసెస్ అనేది సీమ్లెస్గా చేసుకోవచ్చు. కాకపోతే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఒక్కసారి క్యాష్ ఫ్రీ ఎక్స్ప్లోర్ చేయండి. మేబీ ఇండివిజువల్ యాక్సెప్ట్ చేస్తే, ఇండివిజువల్ యాక్సెప్ట్ చేసినా సరే మీకు లిమిట్ ఉంటుంది. ఓకే, ఆ లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫోన్పే తీసుకుని ఇన్స్టామోజో, పేటిఎం, రాజు ఇవన్నీ కూడా మీకు బిజినెస్ రిజిస్ట్రేషన్స్ అడుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క పేమెంట్ గేట్వే అప్లై చేసేట ముందే మీ యొక్క వెబ్సైట్లో ఈ పర్టికులర్ పేజెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, రిటర్న్ పాలసీ, అదే రిఫండ్ పాలసీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి అబౌట్, డిస్క్లైమర్, ఈ పేజెస్ అనేవి మీరు మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క వెబ్సైట్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఈ పేజెస్ మీరు తయారు చేసుకోవచ్చు. మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే, లేదంటే ఆన్లైన్ టూల్స్ యూజ్ చేసుకుని కొంతవరకు చేసుకోవచ్చు. బట్ ఇట్స్ బెటర్ టు మీరు పేమెంట్స్తో మనీ ట్రాన్సాక్షన్ తినవాలని పేజెస్ కాబట్టి మీరు ఒక లీగల్ కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా రాయించుకుంటే ఇది ఇంకా బెటర్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క పేమెంట్ గేట్వేని మీ యొక్క వెబ్సైట్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్. మేజర్ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్కి మంచి ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయాలి. మన యొక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు ఎటువంటి తలనొప్పి లేకుండా ఈజీగా క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేస్తే వెంటనే ఇమ్మీడియట్గా పేమెంట్ అయిపోద్ది. ఇమ్మీడియట్గా మనకి నెక్స్ట్ ప్రాసెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ, సో మనకి బిజినెస్ రిజిస్ట్రేషన్స్ కూడా మనకి ఏంటంటే మీరు ఓన్లీ సింగిల్ పర్సన్ అయితే ఓపీసీ తీసుకోవచ్చు. లేకపోతే మీరు కొంచెం బడ్జెట్ ఉంది, కొంచెం బిజినెస్ బాగా రన్ అవుతుంది అనుకుంటే మీరు ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళొచ్చు. సో మన బిజినెస్ రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా మీకు మనకి ఏంటంటే రీజనబుల్ ఉన్నాయి. సో మీరు దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ని అప్రోచ్ అయ్యి మీరు ఈ పర్టికులర్ థింగ్స్ అనేది వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. లేదంటే మనకు ఆన్లైన్లో ఒక వెల్ రెప్యూటెడ్ వెబ్సైట్ అయితే ఉంది, అది వకీల్ సెట్స్ అట్ జోల్విట్. సో రెండు ఒకటే. సో ఇప్పుడు ఏంటంటే వకీల్ సెట్స్ పేరునే జోల్విట్ కింద కన్వర్ట్ చేశారు. సో ఒకసారి వకీల్ సెట్స్లో కూడా సెట్ చేయండి. సో నాకు కూడా చాలా పర్సన్స్ ఈ పర్టికులర్ వెబ్సైట్ని రికమెండ్ చేయడం జరిగింది. సో నేను కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో నేను కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్లో అయితే ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, సో మీ యొక్క వెబ్సైట్లో పేమెంట్ గేట్వే యూజ్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్, మేజర్ బెనిఫిట్ చెప్పిన కదా, కస్టమర్ యొక్క పర్చేస్ ఫ్లో అన్నదే చాలా స్మూత్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పేమెంట్ గేట్వే మీకు ఇవన్నీ రెడీగా ఉండి, మీ యొక్క వెబ్సైట్లో ఈ పేజెస్ రెడీగా ఉండి, నెక్స్ట్ ఈ పేజెస్ సెటప్ చేయడానికి కొంచెం హెల్ప్ కావాలి అనుకుంటే, అదేవిధంగా మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రెడీగా ఉండి మీరు పేమెంట్ గేట్వే మీ అంతా మీరు సెట్ చేసుకోలేకపోతుంటే, ఓకే, అటువంటి కేసులో మీ యొక్క వెబ్సైట్కి, అది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అవ్వచ్చు, పిహెచ్పి బేస్డ్ వెబ్సైట్ అవ్వచ్చు, సో వాటికి మేము పేమెంట్ గేట్వే ఇంటిగ్రేట్ చేయడానికి మీకు టెక్నికల్ సపోర్ట్ కావాలంటే మేము ఇవ్వగలం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.